నమస్తే, నేను సిరి. తిరుపతి శ్రీవారి లడ్డు వ్యవహారం అయితే కొనసాగుతుంది. సిట్ అధికారుల్లో ఒకరు ఏంటంటే వైసీపీకి అంటకాగిన అధికారి అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. మరి నిజంగానే ఇలాంటి అంటే వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారి మరి సిట్లో ఉన్నారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే వైసీపీకి అంటగాగిన అధికారి సిట్లో ఉన్నారు, అంటే ఆల్రెడీ సిట్ విచారణలో కొనసాగుతుంది అక్కడ. సో మరి ఒకవేళ వైసీపీ అధికారి అంటే అంటగాగిన అధికారి అంటే మరి విచారణలో లోపాలు బయటపడే అవకాశం ఉందంటారా లేదంటారా? ఇక్కడ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అలాగే హర్షవర్ధన్ రాజు గారు వీళ్ళిద్దరూ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి ఆధ్వర్యంలో వీళ్ళిద్దరితో పాటు గోపీనాథ్ జెట్టి గారు వీళ్ళ ముగ్గురిని నియమించారు. ఇక్కడ అతను వాళ్ళతో అంటగాగాడా మనుషులతో అంటగాగాడంటే నిస్సందేహంగానే వాళ్ళకి అనుకూలంగానే ఉన్నాడు ఆ రోజు. ఇప్పుడు చాలామందికి అర్థం కాని విషయం కానీ చాలామంది ఆలోచించే విధానం కానీ అధికారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అంటగాగి వాళ్ళ బూట్లు నాకిన వ్యక్తి ఈరోజు వీళ్ళ బూట్లు నాకడా? అలాంటి వ్యక్తి నాకుతాడు కదా, అనుమానం ఏముంది? కాబట్టి అంత తొందర ఎందుకు? ఎవరన్నా నియమించంలోనే ఇంత వ్యతిరేకతలు ఇవన్నీ ఇప్పుడు కొత్తగా ఎక్కడైనా తీసుకొని వస్తారా? ఆ రోజు అధికారానికి భయపడో లేకపోతే అధికారానికి లొంగిపోయో లేకపోతే దేనికో లొంగిపోయి ఆ రోజు వాళ్ళకు అనుకూలంగా చేసిన వ్యక్తి ఈరోజు వీళ్ళు అధికారంలో ఉన్నాడు. ఇప్పుడు ప్రారంభంలో ఉండాలి, ఇంకా 4 సంవత్సరాలు 9 నెలలు అధికారంలో ఉంటారు కదా, వీళ్ళ బూట్లు నాకరా? అంటే అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ సైడ్ ఉన్నాడు, ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళ సైడ్ ఉంటారని అంటున్నారు నిస్సందేహంగా. కానీ అట్లా అంటే ఇక్కడ అనుమానమే కాకుండా ఇప్పుడు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఉన్నారు. అతని గురించి ఎంత మందికి తెలుసు, ఎంత నిజాయితీపరుడైన వ్యక్తి. అతన్ని చూసి అతను తట్టుకోలేకే కదా అతనికి సరైన బాధ్యతలు ఇవ్వకపోతే ఆయన మళ్ళీ ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోయింది. మళ్ళీ అతను తీసుకుని వచ్చారు అంటే నిస్సందేహంగా ఇలా తాడ తీస్తాడనే కదా. ఇవి గోపీనాథ్ శెట్టి ఏం చేస్తాడు? మొత్తం ఆయన చూసుకునే తర్వాత ఒకవేళ వాళ్ళకు అనుకూలంగా ఇవ్వాలని అనుకుంటే ఇతను పుట్టి మునిగిద్ది కదా. ఇతను ఆటంగా కలజేయాలనుకున్నాడు అనుకోండి, అతను చూస్తా ఊరుకుంటాడా? కానీ చాలా వరకు ప్రజల్లో ఏంటంటే వైసీపీకి అంటగలిగిన వాళ్ళనే ఎందుకు పెట్టుకుంటున్నారు అని చెప్పేసి ఒక డౌట్. ఎందుకంటే మళ్ళీ అక్కడ జరిగిన తప్పిదాలు బయటికి వస్తాయో రావో అన్న ఒక అనుమానం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళు ఉండంగానే వచ్చినాయి కదా, ఇవన్నీ జరుగుతున్నాయి అంతే జరుగుతానే ఉన్నాయి కదా, ఆధారాలన్నీ బయటకు వచ్చినాయి కదా. అయ్యేమి ఇతను చెరిపేయలేడు కదా, ఇతనైతే ఎట్టి పరిస్థితుల్లో చెరిపేయలేడు కదా. ఏఆర్ ఫుడ్స్ దాని గురించి స్పష్టంగా అందరికీ తెలిసింది. ఇప్పుడు మరి ఉత్తరప్రదేశ్లో సంస్థ గురించి ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి కదా. ఈరోజు దాన్ని అయితే ఇతనైతే మార్చలేడు కదా. ఇప్పుడు అధికారులు అంటే ఎవరెవరు పనిచేస్తారో ఎవరెవరు పనిచేయట్లేదు అనేది వాళ్ళ విధి నిర్వహణలో. ఇందుట్లో ఈరోజు ఏ విధంగా అయితే అవినీతి మరకలు అంటినయ్యి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంట నడుస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టారనుకున్న వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేశారుగా. ఆ రోజు వాళ్ళైతే ఇబ్బంది పెట్టలేదుగా. మరి ఆ రోజు ఎలా పనిచేయగలిగారు వాళ్ళు? ఆ రోజు మంచి వాళ్ళని చెప్పని గుర్తించారు కదా అందరూ. ఈరోజు చెడ్డవాళ్ళు ఎలా అయ్యారు? అవతల వ్యక్తి అధికారం ఉన్న వ్యక్తి అతని మనస్తత్వాన్ని బట్టి అధికారులు పనిచేసుకుంటున్నారు కాబట్టి, అతను చెప్పినట్టు వాళ్ళు విన్నారు కాబట్టి, అట్లా భయపెట్టాడు కాబట్టి. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కదా. గతంలో ఇదే అధికారులతో చాలా మంది చేత పని చేయించుకున్నాడు కదా, పనులు అయితే జరిగినాయి కదా. కాబట్టి వాళ్ళు ఆ రోజు ఇప్పుడు చూసుకున్నాం. నిన్న చాలామంది అధికారులు ఈరోజు పలానాళ్ళు రఘురామకృష్ణరాజు గారి అంశం తీసుకుందాం. ఆయన ఏం చెబుతున్నాడు సునీల్ కుమార్ మీద? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారి లేదండి మేమేం చేయలేము, ఆయన చెప్పింది మేము చేయాల్సి వచ్చింది అని చెప్పని చెబుతున్నారు కదా. అట్లనే జరుగుతాయి కదా ఇప్పుడు కూడా. వీళ్ళు అంత సమయం ఇవ్వాలి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. వ్యతిరేకంగా వచ్చినప్పుడు కదా మాట్లాడాల్సింది. ఇప్పటికే వీళ్ళు మొదలు పెడతా ఉంటే అసలు ఎట్లా? వాళ్లే కదా అధికారులు. కొత్తగా ఏమైనా పుట్టుకొచ్చారా? పని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. కొత్తగా ఏమన్నా ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ అటో 30 మంది ఇటో 30 మందిని ఇచ్చారా? వాళ్ళు పెట్టేదన్నా చేయించుకోవాలంటే లేదు కదా. తిప్పి ఏళ్ళ చేత తిప్పుకొని చేయించుకోవాల్సిందే కదా. మరి అలా చేయించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళల్లో వాళ్ళ పై అధికారికి మంచి వ్యక్తిని ఇచ్చారు. ఏదన్నా తేడా పడ్డాడు అనుకోండి, ఇతను నిస్సందేహంగా సహజంగానే అతను తప్పు ఏదన్నా ఉంటే అతను కనుక మనసు మారిపోయి
పొరపాట్లు ఇట్లా జరిగినాయి అని చెప్తే సిట్టుకి ఉపయోగం, అతనికి ఉపయోగపడతాడు. లేదు దాన్ని కప్పిపుచ్చాలని ప్రయత్నం చేశాడు అనుకోండి, అవతల వచ్చిన వ్యక్తి చాలా నిజాయితీపరుడు కదా, దాంట్లో ఎట్లా వదిలిపెట్టాడు కదా, కాబట్టి దొరికిపోతారు వీళ్ళు. ప్రారంభంలోనే మనం ఇంత అడావిడి పడిపోతూ ఉంటే మరి ఇవన్నీ ఏమి జరగమన్నారు, ఎందుకు జరిగినాయి? వాళ్ళే కదా అధికారులు. వచ్చిన కుంభకోణాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి కదా, వాళ్ళే చెప్పాలిగా. రేపు పొద్దున వాళ్ళు మాకే సంబంధం, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, మంత్రులకు సంబంధం లేదని వాళ్ళు చెప్పారనుకోండి, ఏం చేయలేం కదా అప్పుడైనా విచారణలో. అంటే మొత్తానికి అయితే ఒక వ్యక్తి కింద పనిచేశారని చెప్పేసి వీళ్ళు ఒప్పుకున్నట్టు మనం అనుకోవచ్చా సార్? నిస్సందేహంగా, అందులో అనుమానం ఉంది. నేను అందుకే అన్నాను, వాళ్ళ బూట్లు నాకినా వీళ్ళ బూట్లు నాకరా, దానికి అలవాటు పడ్డాళ్ళు, ఇక్కడ అలవాటు పడరా? అంటే ఇక్కడ అందరిది ఒకటే ప్రశ్న సార్, ఏంటంటే ఎందుకు ఈ రోజు వీళ్ళే కనుక ఎవరున్నారు, నేను అదే అంటుంది, నేను ఎవరున్నారు మార్చుకుంటా వెళ్తే కొత్త వాళ్ళు ఏరి కేంద్రం ఏమన్నా వీళ్ళకి అవకాశం ఇచ్చిందా? మార్చుకోకపోయినా కూడా సార్, అధికారులు అనే వాళ్ళు ఎవరు అధికారంలో అంటే ఈ గవర్నమెంట్ అధికారులు ఎవరైనా కూడా అధికారంలో అంటే సీఎంగా ఎవరున్నా కూడా వీళ్ళ పని వీళ్ళు కరెక్ట్ గా చేస్తుంటే ఈ రోజు ఇలాంటి మాట్లాడుకునే వాళ్ళం కాదుగా. వాళ్ళు న్యాయబద్ధంగా ఉండి చట్ట ప్రకారంగా వాళ్ళు వెళ్తే, ఒకవేళ ఏదన్నా అధినాయకుడు అంటే ముఖ్యమంత్రి స్థాయి మంత్రి స్థాయి వాళ్ళు తప్పు మార్గం చేయమంటే లేదు నేను చేయను అంటే వీళ్ళేం చేయలేరు కదా. నిర్ణయం తీసుకునేది మాత్రమే ముఖ్యమంత్రి, మంత్రులు, దాన్ని అమలు చేయాల్సింది అధికారులే కదా. అంటే ఇక్కడ అధికారులు లోపభూయిష్టంగా ఉన్నారు, వాళ్ళకి లొంగిపోతున్నారని మనకు అర్థమైపోతా ఉంది కదా, అందువల్లే కదా ఇవన్నీ జరుగుతుంది. అధికారులు నీతి నిజాయితీగా ఉంటే ఎవరేం చేస్తారు? ఇప్పుడు నన్ను పట్టుకొని రేపు పొద్దున అభియోగం ఏదైనా మోపారనుకోండి, అభియోగం మోపినప్పుడు దాన్ని విచారించాల్సిన అధికారులు గతంలో ఏం చేశారు? అసలు అభియోగం మోపతలకే వచ్చేసి మీదపడి నానా హంగామా చేశారు కదా, ఇళ్ళ మీద పడి. అదే అధికారులు కదా. ఇప్పుడు అదే అధికారులు వాళ్ళ మీద పడి ఇబ్బందులు పెట్టాలని చెప్పి శ్రేణులు కోరుకుంటా ఉన్నాయి, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కానీ వీళ్ళు అలా వెళ్తలేదు కదా, చట్ట ప్రకారం వెళ్తున్నారు. ఇప్పుడు దీని ప్రకారం వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు అధికారులను అలాంటి అధికారులను కనుక వేసినట్టయితే ఇది జరిగిద్దా లేదా అనేది అనుమానం రావచ్చు. కానీ ఆ పర్యవేక్షణ చేసే త్రిపాఠి గారు, సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, ఆయన గురించి అందరికీ తెలుసు కదా, మరి రాజు గారి గురించి తెలుసు కదా. మరి ఇప్పుడు ఏం కావాలి ఇంకా? ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. వీళ్ళు వచ్చి ఇప్పుడు చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఆల్రెడీ ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సంబంధించి వాళ్ళు వివరాలతో కూడింది, ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందని చెప్పని వాళ్ళు ఇచ్చారు కదా, అదైతే ఈరోజు వచ్చి వీళ్ళు మార్చలేరుగా. ఇలాంటివన్నీ కూడా ఏం చేయలేరు కదా. ఇప్పుడు అక్కడ జరిగింది, వీళ్ళు విచారించేటప్పుడు అధికారుల్ని, లడ్డు తయారు చేసే వాళ్ళని, తర్వాత ఎవరైతే సరుకులు పంపించారో, ఎవరు జీవోలు ఇచ్చారో, ఎవరు వద్దన్నారు, ఎవరు దీన్ని ఫలానాల దగ్గర కొనమన్నారు, అసలు మన ఉన్నదాని ప్రకారం ఈ యొక్క టెండర్లని పిలిచింది ఎవరు, ఈ కదా రేపు విచారించేది. దానికన్నీ బయటకు వస్తాయి కదా, వాళ్ళు దాచిపెట్టినా కూడా ఇప్పుడు బయటకు వస్తాయి కదా. అది నేను అనేది.